హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మేమైతే ఒక ప్లేస్కి అయితే వచ్చామండి. ఇక్కడ తినడానికి అయితే కూర్చున్నాము. మేము ఎక్కడికి వచ్చాము, ఎందుకు వచ్చాము అనేది ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమైపోతుంది. వీడియోస్లోకి వెళ్ళే ముందు వెల్కమ్ టు జోష్నా థాట్స్. ప్రతి సంవత్సరం అయితే ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తానండి నేను. ఇది ఆగస్టులో ఉంటుంది మాకు మేరీమాత పండుగ అనమాట. ఇదైతే నిజాం సాగర్ దగ్గర హసన్పల్లి అనే చిన్న విలేజ్ ఉంది. ఆ విలేజ్లో ఒక చిన్న చర్చ్ అండి, చిన్నదంటే చిన్న చర్చ్. అక్కడైతే కార్మెల్ మాత వెలిసింది అని అక్కడైతే ఫెస్టివల్ అయితే జరుపుకుంటామన్నమాట. ఇక్కడికైతే కామారెడ్డి, నిజామాబాద్, బోధన్, ఇంకా బెల్లంపల్లి నుంచి, ఇంకా ఇక్కడ చుట్టుప్రక్కల ఎల్లారెడ్డిపేట్, ఇంకా లింగారెడ్డిపేట్, ఆరోగ్యనగర్, ఇక్కడ అన్ని విలేజెస్ నుంచి కూడా వస్తారండి. ఈ ఫెస్టివల్ అయితే చాలా బాగా జరుగుతుంది ప్రతి ఇయర్. హైదరాబాద్ నుంచి కూడా వస్తారు. ఇప్పుడే ప్రేయర్ అయితే స్టార్ట్ అయ్యిందనమాట. మేము కూడా మా చర్చి నుంచి కామారెడ్డి నుంచి అయితే వచ్చాము. మాకొకటి స్కూల్ బస్ అయితే చర్చి తరపు నుంచి పెట్టారనమాట. మేమైతే వచ్చామండి. ఇప్పుడే ప్రేయర్ స్టార్ట్ అయింది. అందరూ చాలా భక్తి శ్రద్ధలతో చిన్న చర్చ్ అని చూడకుండా ప్రతి సంవత్సరం అయితే పాల్గొంటారనమాట. ఇక్కడ చర్చ్ అయిపోయాక ప్రతి సంవత్సరం అయితే డ్యామ్ దగ్గరికి అయితే వెళ్తాము, నిజాం సాగర్ డ్యామ్కి. అక్కడ వెళ్ళి మనం తెచ్చుకున్న భోజనాలు అక్కడ చేసి తర్వాత అవన్నీ డ్యామ్ వాటర్ అవన్నీ చూసి ఎంజాయ్ చేసి మళ్ళీ తిరిగి అయితే వస్తామన్నమాట ప్రతి సంవత్సరం కామారెడ్డికి. ఇప్పుడైతే డ్యామ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఈ చుట్టుపక్కల చూడండి, వెదర్ అయితే ఎంత బాగా ఉందో, పొలాలు, చెట్లు చాలా బాగా ఉందన్నమాట. ఫైనల్లీ మేమైతే నిజాం సాగర్ డ్యామ్కి అయితే వచ్చేసాము. వాటర్ అయితే గేట్స్ ఓపెన్ చేస్తే చాలా బాగా అనిపిస్తుందండి, కానీ గేట్స్ అయితే ఓపెన్ చేయలేదు. ఇటు సైడే వాటర్ ఉన్నాయి, అటు సైడ్ వెళ్తే అసలు వాటర్ లేవు కాబట్టి మేము అక్కడ వెళ్ళలేదు. ఇంకా ఇక్కడే ఈ పార్కులోనే లంచ్ చేసేసి ఇక్కడే కూర్చున్నామన్నమాట. చుట్టూ చూసారా, లొకేషన్ అయితే చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చిందండి. మా పాప కూడా రీల్స్ చేసింది, అవి షార్ట్స్లో పోస్ట్ చేస్తానండి. మా పక్కనున్న వాళ్ళు అయితే ఇక్కడికే వంట కూడా చేసుకుంటున్నారు, గ్యాస్ ఇట్లా తీసుకొచ్చి. మేమైతే లంచ్ చేసేసాక ఇదంతా వ్యూ మొత్తం తిరిగి చూసామన్నమాట. అప్పుడప్పుడు ఇట్లాంటి ప్లేస్లకు వస్తే మనకు మనసు ఎంతో రిలాక్సింగ్గా ఉంటుందండి. చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ను ప్రెస్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ అనేటివి మీకు వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.